హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేనా ట్యూటోరియల్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ యొక్క పరీక్షా విధానం అంటే ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ మరియు క్వాలిఫైయింగ్ మార్క్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. మనకి తెలంగాణ టెట్ అనేది 2 పేపర్లలో నిర్వహించడం జరుగుతుంది. సో పేపర్ 1 అనేది ఫస్ట్ నుంచి 5th వరకు బోధించేటటువంటి అభ్యర్థులకు ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 అనేది 6th నుండి 8th వరకు బోధించేటటువంటి అభ్యర్థులకు ఉంటుంది. సో ఇందులో మీరు కనుక చూసినట్లయితే ప్రతి పేపర్కి కూడా మనకి 2 గంటల 30 నిమిషాల సమయం అనేది అంటే 2.5 గంటల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం పరీక్ష అనేది 150 మార్కులకు ఉంటుంది. ఇందులో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు కూడా 1 మార్క్ అనేది ఉంటుంది. సో ఇందులో మీకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఈ ప్రశ్న పత్రం అనేది ఎలా ఉంటుందంటే మల్టిపుల్ చాయిస్ లో ఉంటుంది, అంటే ఎంసీక్యూస్ టైప్ లో ఉంటుంది. సో నెక్స్ట్ పేపర్ 1 పరీక్షా విధానం కనుక మనం చూసినట్లయితే సో ఇందులో మనకి మొత్తం 5 పార్ట్స్ ఉంటాయి, అంటే మొత్తం 5 సెక్షన్లు ఉంటాయి. సో మొదటిది ఏంటంటే శిశు వికాసం మరియు పెడగాజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది. ఇందులో మొత్తం 30 ప్రశ్నలు వస్తాయి, మనకి 30 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చి మనకి లాంగ్వేజ్ 1 ఉంటుంది. ఇందులో తెలుగు కానీ, ఉర్దూ కానీ, హిందీ కానీ ఉంటుంది. సో ఇది కూడా మనకి 30 మార్కులకు ఉంటుంది. సో 30 ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ 2లో మనకి ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఇది అందరికీ తప్పనిసరిగా ఉంటుంది. సో ఇందులో కూడా మనకి 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లో కూడా మనకి 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ పర్యావరణ అధ్యయనం అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటాం. సో ఇది కూడా మనకి 30 మార్కులకు ఉంటుంది. సో అంటే మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. అంటే మొత్తం 5 పార్ట్స్ లో 5 into 30 అంటే మనకి 150 క్వశ్చన్స్ కి 150 మార్క్స్ అనేవి ఉంటాయి. 150 మార్క్స్ అనేవి ఉంటాయి. ఇది మనకి పేపర్ 1 కి సంబంధించినటువంటిది. సో ఒకవేళ మీరు సిలబస్ స్థాయి కనుక చూసినట్లయితే పేపర్ 1 కి సంబంధించి మనకి కంటెంట్ అనేది ఎలా ఉంటుందంటే తెలంగాణ బుక్స్ కు సంబంధించి అంటే పాఠ్య పుస్తకాల్లోని 1 to 5th వరకు ఈ పాఠ్య పుస్తకాల నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రశ్నల యొక్క డిఫికల్టీ లెవెల్ కనుక చూసినట్లయితే మనకి ఈ డిఫికల్టీ అనేది 10వ తరగతి స్థాయి వరకు ఈ డిఫికల్టీ అనేది ఉండొచ్చు. అంటే మనకి సిలబస్ అనేది 1 to 5th వరకు ఉన్నప్పటికీ కూడా డిఫికల్టీ లెవెల్ అనేది అంటే క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది మనకి 1 to 10th వరకు ఉండే అవకాశం ఉంటుంది. అంటే 10వ తరగతి స్థాయి వరకు డిఫికల్టీ అనేది ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 విషయానికి వచ్చినప్పుడు మనకి ఇందులో కూడా మొత్తం 5 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్ కూడా 30 మార్క్స్ ఉంటాయి. ఇది కూడా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ సెక్షన్ కనుక మీరు చూసినట్లయితే మనకి ఇందులో శిశు వికాసం పెడగాజీ అనేది ఉంటుంది, అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది. 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 అంటే ఇందులో తెలుగు కానీ, ఉర్దూ కానీ, హిందీ కానీ ఉంటుంది. సో ఇందులో కూడా 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 అనేది ఇందులో మనకి ఇంగ్లీష్ అనేది ఇది అందరికీ తప్పనిసరిగా ఉంటుంది. సో 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ సంబంధిత సబ్జెక్టు ఓకేనా, స్పెషలైజేషన్ ఇందులో గణితం మరియు సైన్స్ టీచర్లకు ఇది ఉంటుంది. సో ఫస్ట్ ఇందులో 30 మార్కులకి మనకి ఏముంటుందంటే గణితం ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ అనేది 30 మార్కులకు ఉంటుంది. సో మనకి ఈ మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి 150 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ సోషల్ స్టడీస్ మరియు మనకి ఈ మెథడాలజీ అనేది 30 మార్కులకు ఉంటుంది. సో ఎవరికి సోషల్ స్టడీస్ వారికి అంటే ఇది కూడా 150 మార్క్స్ కి ఉండే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సిలబస్ స్థాయి కనుక చూసినట్లయితే సో అంటే పేపర్ యొక్క డివిజన్ కనుక చూసినట్లయితే ఇందులో మనకి 30 మార్కులు అనేది మనకి గణితానికి సంబంధించి ఉంటుంది. సో నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీకి సంబంధించి 30 మార్కులు ఉంటుంది. ఇందులో కంటెంట్ అనేది 24 మార్కులు, పెడగాజీ అనేది 6 మార్కుల వరకు ఉంటుంది. సోషల్ స్టడీస్ విభాగానికి వచ్చినట్లయితే చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం అనేది కలిపి మనకి 60 మార్కుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో కంటెంట్ అనేది 48 మార్క్స్, నెక్స్ట్ పెడగాజీ అనేది 12 మార్క్స్ కి ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సిలబస్ యొక్క ముఖ్య అంశాలు కనుక మనం చూసినట్లయితే మనకి ఈ పెడగాజీ శిశు వికాసంలో మనకి పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత పైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అభ్యసనం సిద్ధాంతాలు, నెక్స్ట్ వ్యక్తిగత విభేదాలు, మూర్తిత్వము, నెక్స్ట్ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల విద్య. నెక్స్ట్ తెలుగు విషయానికి వచ్చినప్పుడు పఠన అవగాహన, అపరిచిత పద్యము, గద్యము మరియు తెలంగాణ సాహిత్యము, కవులు, రచనలు,
పదజాలము, అర్థాలు కానివ్వండి, పర్యాయ పదాలు, నెక్స్ట్ నానార్థాలు, నెక్స్ట్ వ్యాకరణ విషయానికి వచ్చినప్పుడు సందులు, సమాసాలు, ఛందస్సు, నెక్స్ట్ అలంకారాల పైన ప్రశ్నలు అనేవి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ బోధనా పద్ధతుల పైన కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ విషయానికి వచ్చినప్పుడు ఇందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్, నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్, నెక్స్ట్ వొకాబులరీ, గ్రామర్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఓకేనా. సో వీటిపైన మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఉత్తీర్ణత మార్కుల విషయానికి వచ్చినప్పుడు కేటగిరీ వారిగా ఉత్తీర్ణత మార్కుల విషయానికి వచ్చినప్పుడు ఓసీ వారికి మనకి ఇక్కడ 150 మార్కులకి గాను 90 మార్కులు రావాలి, అంటే 60% మార్కులు రావాల్సి ఉంటుంది. అదే విధంగా మనకి బీసీ విద్యార్థులు కనుక చూసినట్లయితే, బీసీ అభ్యర్థులు కనుక చూసినట్లయితే 150 మార్కులకు గాను 75 మార్కులు అనేవి రావాలి, అంటే 50% మార్కులు అనేవి రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు కనుక చూసినట్లయితే ఇక్కడ 150 మార్కులు గాను 60 మార్కులు రావాల్సి ఉంటుంది, అంటే 40% మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. సో ఇది మనకి సిలబస్ కి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించినటువంటి మరియు క్వాలిఫైయింగ్ మార్క్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ మన కేనా ట్యూటోరియల్స్ టెట్ అండ్ డిఎస్సి ఛానల్లో తప్పకుండా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో ఫ్రీ క్లాసెస్ అనేది చేయడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.